హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్. వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఈరోజు వ్లాగేనండి. ఈరోజైతే మంచి స్కిన్ కేర్ అయితే చూపిస్తాను. అదేంటో మీరు కూడా చూసేయండి. ఎండలో వెళ్ళినప్పుడు చాలామందికైతే స్కిన్ అయితే ట్యాన్ అయిపోయి నలుపొచ్చేస్తుందండి. నలుపొచ్చేసి జిడ్డుగా మారుతుంది. అలా జిడ్డుగా మారినప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అయితే వాడండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇది నాది గ్యారంటీ. ఎందుకంటే నేను ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. నేను ఎక్కువగా యూజ్ చేసిన తర్వాతే మీకైతే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. చాలా వర్క్ అవుతుంది. అందరికీ బ్యూటీ పార్లర్‌కి వెళ్ళే స్తోమత ఉండదు కాబట్టి ఇంట్లోనే ఉన్న వాటితోనే మంచిగా బ్లీచ్ అయితే చేసుకోవచ్చండి. బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి బ్లీచ్ చేయించుకుంటారు కదా చాలామంది. అది కొంచెం ఖర్చుతో కూడిన పనండి. కొంతమందికి ఆ స్కిన్ మీద పడుతుంది. కొంతమందికి పడదు. ఇదైతే ఈ ప్యాక్ అయితే మంచిగా మనం రీజనబుల్ రేట్‌లోనే వస్తుందండి. మంచిగా మనం ఒక ప్యాక్ కొనుక్కున్నామంటే చాలా మంత్స్ అయితే వస్తుంది. ఇది మనకి పర్పుల్ అయితే అవైలబుల్‌గా ఉంటుందండి. ఇది చాలా న్యాచురల్‌గా అయితే తయారు చేస్తారు. బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి మనం ఫేషియల్ చేయించుకున్నప్పుడు, బ్లీచ్ వేయించుకున్నప్పుడు అయితే కొంచెం స్కిన్ మీద అయితే ఇచ్చింగ్ లాగా కొంచెం ర్యాష్ లాగా అయితే వస్తుంది. చాలామందికి బ్లీచ్ అయితే పడదండి. కొంతమందికే పడుతుంది. ఈ బ్లీచ్ అయితే మాత్రం చాలా ఆల్ స్కిన్ టైప్స్‌కి అయితే పడుతుందండి. ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా మంచిగా యూజ్ అవుతుంది. ఇది ఒకసారి వాడండి. వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే నా స్కిన్ అయితే ఆయిలీ స్కిన్ అండి. యాక్నీ కూడా ఉంటుంది. నా స్కిన్ మీద ఎటువంటి క్రీములు రాసినా కూడా పడవండి. కొన్నే సూట్ అవుతూ ఉంటాయి. అందులో ఇదొకటనమాట. నాకు బ్లీచ్ అసలు పడదండి. అలాంటిది ఈ బ్లీచ్ నాకు మంచిగా వర్క్ అవుతుందండి. నేనైతే పర్పుల్‌లో అయితే తీసుకున్నాను. ఇది పర్పుల్‌లో నేను పర్చేస్ అయితే చేశాను. ఇదైతే నా స్కిన్ మీద అయితే బ్లీచ్ అయితే చాలా అంటే చాలా బాగా మంచిగా యూజ్ అవుతుందండి. నేనైతే వాడిన తర్వాత మీకైతే వీడియో అయితే చేస్తున్నాను. ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి ప్రొఫెషనల్ వాళ్ళ O3+ అండి. D10 ఫేస్ ప్యాక్ అనమాట. ఇది పర్పుల్ అవైలబుల్‌గా ఉంటుంది. ఇదైతే నేనైతే ఒక ప్యాక్ అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 800 అండి. ఇదైతే నాకైతే 1 ఇయర్ పైనే వస్తుంది. నేనైతే మంత్లీ 1 టైమే వాడాలండి. ఎక్కువ సార్లు అయితే వాడకూడదు. బ్లీచ్ కదా! మంత్లీ 1 టైమే వాడాలి. ఇదైతే మంత్లీ 1 టైమ్ అయితే వాడతాను. ఇది చాలా న్యాచురల్‌గా ఉంటుందండి. స్కిన్ కూడా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా చాలా బావుంటుంది. ప్యాక్ ఓపెన్ చేస్తే లోపల బాక్స్ అయితే ఇలా ఉంటుందండి. ఇదైతే D10 ప్రొఫెషనల్ వాళ్ళ D10 ఫేస్ ప్యాక్ అండి. ఇది న్యాచురల్‌గా ఉంటుంది. అసలు ఇది ఆల్ స్కిన్ టైప్స్‌కి అయితే మంచిగా యూజ్ అవుతుందండి. నా స్కిన్ మీద అసలు ఎటువంటి ఫేస్ ప్యాక్‌లు అయితే పడవండి. ఎటువంటి ఫేస్ ప్యాక్ వేసినా నాకైతే యాక్నీ అయితే వస్తుంది. ఈ స్కిన్ నాకైతే మంచిగా పడిందండి. నాకు పడింది కాబట్టి నేనైతే ఇది అందరికీ సూట్ అవుతుందనైతే నమ్మకంతో అయితే చెప్తున్నాను. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ముందుగా నేను నీట్‌గా ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. ఎటువంటి క్రీమ్ కూడా రాయలేదండి. న్యాచురల్‌గా ఎలా ఉంటుందో నా స్కిన్ అయితే అలానే ఉంది. దానిపైనైతే నేనైతే ఈ క్రీమ్ అయితే అప్లై అయితే చేస్తున్నాను. ఇది వైట్ కలర్‌లో అయితే ఉంటుంది. చాలా స్మూత్‌గా ఉంటుందండి. ఇది ఫేస్‌కి అయితే మనమైతే అప్లై అయితే చేసుకోవాలి. ఈ D10 ఫేస్ ప్యాక్ మన ఫేస్‌కి అప్లై చేసినప్పుడు చాలా కూల్‌గా ఉంటుందండి. మనం రాసుకున్న కొద్దిసేపు మాత్రం చాలా కూల్‌గా ఉంటుంది. కొంచెం ఒక 10 నిమిషాల తర్వాత అయితే కొంచెం లైట్‌గా కొంచెం మంట అనిపిస్తుంది. ఆ తర్వాత మనమైతే ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ అయితే నా ఫేస్‌కి అయితే అప్లై అయితే చేశానండి. ఓ 15 నిమిషాలు అయితే డ్రై అవ్వనివ్వాలి. నా ఫేస్ మీద 15 నిమిషాలు డ్రై అయిన తర్వాత నేనైతే ఎటువంటి సోప్ కానీ, ఎటువంటి ఫేస్ వాష్ కానీ లేకుండా నార్మల్ వాటర్‌తో అయితే ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను. తర్వాత అయితే మీకు చూపిస్తాను. నేను ఫేస్ ప్యాక్ వేసుకొని 15 నిమిషాలు అవుతుందండి. నా స్కిన్ మీద అయితే డ్రై అయ్యింది. ఇంకా కొంచెం లైట్‌గా మంటగా అనిపిస్తుందండి. నేనైతే ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు నేను ఎటువంటి సోప్ కూడా యూజ్ చేయలేదండి. నేను నార్మల్ వాటర్‌తో అయితే వాష్ చేసుకొని అయితే వచ్చాను. చూసారా స్కిన్ ఎంత బ్రైట్‌గా ఉందో? చాలా బ్రైట్‌గా ఉంటుందండి. ట్యాన్ అయితే చాలా మంచిగా రిమూవ్ అవుతుంది. చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంతకుముందు ఫేస్‌కి, ఇప్పుడున్న ఫేస్‌కి డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది. చాలా బ్రైట్‌గా అయితే వస్తుందండి. మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయ్యి చాలా బ్రైట్‌గా, న్యాచురల్‌గా అయితే గ్లో అయితే వస్తుంది. బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి బ్లీచ్ వేయించుకున్న కొంతమంది సూట్ అవుతుంది. కొంతమంది సూట్ అవ్వదండి. ఇది మాత్రం అందరికీ సూట్ అవుతుందండి. ఇదైతే పర్పుల్ అవైలబుల్‌గా ఉంటుంది. ఒక ప్యాక్ అయితే తీసుకోండి. ఒక ప్యాక్ తీసుకున్న తర్వాత చిన్న ప్యాక్ తీసుకోండి ముందుగా. ఎందుకంటే టెస్ట్ చేసుకోవాలి కదా! చేసుకున్న తర్వాత ఒకసారి వాడండి. వాడిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి.
నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.